చేశారు. అప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో వెళ్ళటం జరిగింది. కాంగ్రెస్ కూడా లేదు కాబట్టి కాంగ్రెస్లో జీరో మీకు తెలుసు కదా 2014. సో టికెట్ ఇక్కడ మాకు తెలియదుగా, వచ్చిన తర్వాత ఆయన తెలియదు అంత డబ్బులమయం, అంత డబ్బు. టికెట్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పారు అసలు? టికెట్ 150 కోట్లు అయింది. ఖర్చు పెట్టమన్నారా వాళ్ళకి ఇవ్వమన్నారు? వాళ్ళకే ఇవ్వమన్నారు. ఖర్చు పెట్టడం కాకుండా వాళ్ళకే ఇవ్వమన్నారు. ఫలానా వ్యక్తి ఈ హైదరాబాద్లో ఈయన ఉన్నాడు, ఆయన ద్వారా ఆయన ఎవరెవరికి డబ్బులు పంపించాలో. ఇప్పుడు ఆయన ఒక ఎంపీ, ఇప్పుడు ఎంపీ కాదు, ఆయన ఒక ఎంపీ స్థాయిలో ఉన్నాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు ఆయన. తర్వాత కొంతమంది రాజ్యసభ సభ్యుడా, నేను పేర్లు చెప్పడం అందుకనే నేను అదే అడిగా. ఆయనకి ఇంకొక 2-3 అప్పచెప్పారు. గుంటూరు, విజయవాడ, లోకేష్ ఏదో వేరే చెప్పాడు. వాళ్ళ తండ్రి ఒకటి, ఆయన కూడా చెప్పారు. అంటే ఇద్దరు వేరువేరుగా చెప్పారు. ఆయన తరపున ఈయన వసూలు చేశారు. వేరువేరుగా చెప్పారు. ఇంకో సరిపోతే ఇంకా 10. సరే మాకు కొత్త కదండి ఇది. అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 2-3 కోట్లేనండి 5 ఖర్చు. మాకు ఇప్పుడు 5 కోట్లు, మాక్సిమం 10 కోట్లు పార్టీ వాళ్ళ ఖర్చు కింద. పార్టీ కానీ పాపం ఏదైనా ఇప్పుడు ఎక్స్పెన్సెస్, బూత్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా సరే అసలు ఖర్చు ఏమవుదండి.